ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన చౌటకూరులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చౌటకూరులోని బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మండల కేంద్రమైన చౌటకూరులోని బస్తీ దవాఖానా ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, జ్వర చికిత్స రికార్డులను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. మండల కేంద్రమైన చోటకూరులోని బస్తీ దవాఖానా ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, జ్వర చికిత్స రికార్డులను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. దవాఖానా ద్వారా రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామ పంచాయతీల సిబ్బందితో కలిసి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, బరువు వివరాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. భోజనం చేస్తున్న చిన్నారులను చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చోటకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు లభ్యత, డిజిటల్ బోధన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. భావి భారత నిర్మాణం తరగతి గదుల్లోనే అవుతుందన్న బాపూజీ కళలను నిజం చేయాలని, సమాజ నిర్మాణంలో బాధ్యత ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని కలెక్టర్ అన్నారు. ఈ ఉపాధ్యాయులు తమ విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ బోధన విధానాన్ని, ఉపాధ్యాయుల విద్యార్థులపై అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, వైద్యాధికారులు, ఉపాధ్యాయులు, శిశు సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఈ ఫెస్టివల్ వచ్చింది మేడం 3 months తర్వాత మళ్ళీ ఎండింగ్లో వచ్చింది 5 వచ్చారు. ఎంతమంది ఎఫ్ఆర్ఎస్ అంటే ఇప్పుడు మనకు కొత్త మరి ఇంకొక బ్యాచ్ రావాలి. ఇవి టేక్ హోమ్ రేషన్ మీద ఇచ్చేసినట్టు ఇచ్చినారు వాళ్ళకి. అవి సరిపోవు మేడం, ఏ డేట్ ఇచ్చినా సరిపోలేదు మేడం. అక్కడ ఇంకొకటి ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి ఆయుష్ వాళ్ళు ఇదే మీ సబ్ సెంటర్ మండల్లో ఈ చోటకూరు మండలంలో 4 సబ్ సెంటర్స్ అంటే దానికే బాధ్యత చేస్తున్నారు. నేను ఎక్కడ చేసిన వాళ్ళంతా సేమ్ ఇంటిగ్రేటెడ్ ఉంటేనే బాగుంటుంది. వాళ్ళ అసలు నో యాక్సెస్, పబ్లిక్ యాక్సెస్ లేదు. రెగ్యులర్గా దే ఆల్సో హ్యావ్ అరౌండ్ 30 పేషెంట్స్. సో మీకు వాళ్ళకి వచ్చే పేషెంట్స్ మీ దగ్గర కూడా వస్తుంది. స్టాక్ అనేది